కోనసీమలో జన సైనికుల రచ్చ ఆ పార్టీకి చెడ్డ పేరు తెస్తోందా? అధినేత నీతులు చెబుతూ ఉంటే జన సైనికులు పాటించరా? రప్ప రప్ప అన్న వైసీపీపై జనసేనాని కన్నెర్ర చేస్తే కోనసీమలో పార్టీ కేడర్ చేస్తున్నదేంటి? కులాల మధ్య రాజుకుంటున్న కుంపటి పవన్ కళ్యాణ్కి పరీక్షగా మారబోతోందా? అసలు కోనసీమలో ఏం జరుగుతోంది? ఏపీలోని ప్రధాన పార్టీల కార్యకర్తలలో జనసేన క్యాడర్ వ్యవహారమే వేరుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కాస్త తేడాగానే ఉంటుంది. రెచ్చగొట్టడం, రెచ్చిపోవడం కొన్ని జిల్లాల్లో కామన్ అయినా కోనసీమలో మాత్రం అంతకు మించి అన్నట్లుంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినా, అధినేత బర్త్డే అయినా బాక్సులు బద్దలైపోవాలన్నట్టే ఉంటుంది జన సైనికుల హంగామా. మితిమీరిన అభిమానంతో కొందరు జన సైనికులు వివాదాలకు కారణమవుతూ పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. కోనసీమ జిల్లాలో తాజాగా 2 చోట్ల జన సైనికులు రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో జన సైనికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం చోటు చేసుకుంది. పవన్, స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలో మీరెంత, మీ స్థాయి ఎంత అంటూ కవ్వింపు డైలాగులున్నాయి. రోడ్ల మీద పండేస్తాం, ఇది కళ్యాణ్ సీమ, ఎప్పటికీ మాదే అంటూ అనుచితమైన పదాలతో ఫ్లెక్సీలు పెట్టారు. ఇది చూసి దళితులు, ఇతర సామాజిక వర్గాల ప్రజలు ఫైర్ అయ్యారు. అభిమానం ఉంటే పొర్లు దండాలు పెట్టొచ్చు గాని వేరే సామాజిక వర్గాలని కించపరిచేలా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ జనసేన నాయకులపై కొందరు మండిపడ్డారు. వివాదాస్పద ఫ్లెక్సీపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగరం పోలీసులు అక్కడికి చేరుకుని ఫ్లెక్సీని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. కానీ ఇతర కులాలను కించపరిచేలా డైలాగులు, అంబేద్కర్ పేరుతో ఏర్పాటైన జిల్లాను అపహాస్యం చేయడంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ ముందు దళితులు, ఇతర సంఘాలు ఆందోళనకు దిగాయి. కొత్తపేట నియోజకవర్గం ఈతకోటలోనూ జన సైనికులు రెచ్చిపోయారు. రావులపాలెం మండలంలోని పలు గ్రామాల్లో సైలెన్సర్ తీసిన బైకులతో కత్తులు పట్టుకుని స్వైర విహారం చేశారు. గౌడ రామాలయం వద్ద రచ్చ చేస్తుంటే నిలదీసిన గ్రామస్తులపై నిర్దాక్షిణ్యంగా దాడికి దిగారు. రాళ్లు విసరడంతో స్కూల్ నుంచి వస్తున్న ఓ చిన్నారి భుజానికి తగిలాయి. అక్కడున్న ఒక మహిళకు రక్తస్రావమైంది. ఒక యువకుడిపై తల మీద గాయమయ్యేలా దాడి చేశారు. ముగ్గురు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏం చేసినా ఎవరేం చెయ్యలేరని అహంభావంతోనే జన సైనికులు పెట్టరేగిపోయారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. అల్లర్లకు పాల్పడింది జనసేన ముసుగులో వేరే వ్యక్తులని జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఖండించే ప్రయత్నం చేసినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని చర్చ జరుగుతోంది. మొన్నటిదాకా ఏపీ రాజకీయాల్లో రచ్చ రేపింది పుష్ప సినిమాలోని రప్పారప్ప డైలాగ్. రప్పా రప్పా నరుకుతామంటూ వైసీపీ కార్యక్రమాల్లో బ్యానర్లు హైలైట్ అవ్వడంతో వాటిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలా ఎవరైనా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే వారిని కట్టడి చేయాలని అన్నారు. రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని స్పష్టం చేశారు. ఆయన అభిమానులు చేసిన రచ్చతో ఇప్పుడు ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఎదురైంది. కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా జన సైనికులే బ్యానర్లను ఏర్పాటు చేయడంతో పవన్ కళ్యాణ్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఇటు కొత్తపేటలోనూ దాడులకు తెగబడ్డ వారిపై ఇంతవరకు చర్యలు లేవు. దీంతో తన కార్యకర్తలు చేసిన నిర్వాకానికి జనసేన అధినేత సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలోనూ కోనసీమ జిల్లాలో అల్లర్లు చెలరేగగా అలాంటి ఉద్రిక్తతలే సృష్టించేలా జన సైనికులు వ్యవహరించడం హాట్ టాపిక్గా మారింది. మరి హద్దు మీరిన క్యాడర్ని జనసేన నాయకత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాల్సి ఉంది.